ఏపీలో వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట పొలాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు కాలనీలు వరదల్లో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను వరద నీరు ముంచెత్తింది. విజయవాడలోని బుడమేరు కట్ట, అంబాపురం పైన ఉన్న పాముల కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో నగరంలోని సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పైపుల్ రోడ్డు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నున్న ప్రాంతంలోని అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీట మునిగాయి. జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. పలు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సుమారు 6 అడుగుల మేర నీరు చేరుకుంది. దీంతో స్థానికులు ఇళ్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జక్కంపూడి JNNURM కాలనీలో అర్ధరాత్రి 4 అడుగుల పైగా వరద నీరు చేరగా పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ బస్టాండ్ వద్ద రైల్వే అండర్ పాస్ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ నిలిపిన 4 బస్సులు నీట మునిగాయి. దీంతో అధికారులు భారీ మోటార్ల ద్వారా నీటిని కృష్ణానదిలోకి పంపింగ్ చేశారు. అనంతరం బస్సులను క్రేన్ల సాయంతో బయటికి తీశారు. రైల్వే ట్రాక్ కింద నుంచి కనకదుర్గ పైవంతెన మీదుగా వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించారు. తద్వారా విజయవాడ హైదరాబాద్ మార్గంలో బస్సులు నడుస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బలగాల ద్వారా సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వర్ష ప్రభావం తగ్గినా చాలా ప్రాంతాల్లో వరద ఇబ్బందులు ఉన్నాయని అధికారులు సీఎంకి వివరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బాధితుల వద్దకు సహాయక బృందాలు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ శాఖకు జరిగిన నష్టంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. VTPSలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిందని గొట్టిపాటి వెల్లడించారు. వర్షపు నీటిని తోడే పనులు నిర్విరామంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం పోలవరం నుంచి నీరు తోడే పంపులు తెప్పిస్తున్నామని తెలియజేశారు. విజయవాడ సున్నభట్టిల్ సెంటర్లో కొండచర్యలు విరుగుపడి గాయపడ్డ వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరామర్శించారు. ప్రభుత్వ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి చికిత్స గురించి ఆరా తీశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ సున్నబట్టి సెంటర్లో కొండచర్యలు విరిగిపడి 6 మృతి చెందగా 5 గాయపడిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాజమండ్రి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మంచి చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయని, వర్షాలకు కొండచర్యలు విరిగిపడి గాయాలతో 9 మంది ఆసుపత్రికి వచ్చారని, 5 చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించడం జరిగిందన్నారు. కొండ ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. తర్వాత మనం ఇంతటి వర్షాన్ని ఇక్కడ చూస్తున్నాం అనేటువంటి ఒక సమాచారం మనందరికీ ఉంది. ప్రత్యేకించి బుడమేరు కనుక చూసినట్లయితే 91లో పొంగింది, ఇప్పుడు వరద బుడమేరుకు వచ్చింది అని చెప్పి అందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి నేపథ్యం. ఇంతటి వర్షాన్ని చూసినటువంటి సందర్భంలో విజయవాడలో కూడా మనకి చాలా విచారకరమైనటువంటి సంఘటనలు, ఏదైతే కొండచర్యలు విరిగిపడ్డాయో ఇళ్ల మీద పట్టడం, వారిని పరామర్శించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడికి 9 మంది హాస్పిటల్కి తీసుకురాబడ్డారు. 5 ప్రాణాలు కోల్పోయారు. 4 అంటే ఒకరికి కొంచెం వెన్నుపూస ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించినప్పటికీ మిగిలిన వారికి అంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దెబ్బలు తగలేదని చెప్పి వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరం. తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కొండచర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని జారి పడకుండా ఏవైతే సాధారణంగా ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ టీమ్స్ మాధ్యమంగా ఈ కొండల్ని పటిష్టం చేయటం అనేది జరుగుతుందో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టాలి. అది మాత్రమే కాకుండా కొండల మీద నివసించేటువంటి వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు ఈ వర్షం తగ్గేదాకా ఏదైనా కొంచెం
సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వారిని తరలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ కొండ చర్యలు జారిపడతాయో మనకు తెలియనటువంటి విజయవాడలో ముంపు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. తొలుత సున్నభట్టిల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. సింగ్ నగర్ పైపుల్ రోడ్డులో భారీగా వరద ప్రవాహం రావడంతో వరద నీటిలో దిగి పరిశీలించారు. భారీ వర్షంతో బుడమేరు పొంగుతుండటంతో బుడమేరు వరద విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. మంగళగిరి నియోజకవర్గంలో భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరి టౌన్ కొత్తపేటలో కొండచర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు. కొత్తపేటలో కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతికాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం అందించారు. భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని లోకేష్ పరిశీలించారు. ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని, నున్నకు చెందిన ఫైర్ సిబ్బంది, సహాయక చర్యల్లో పాల్గొన్నారని లోకేష్ తెలిపారు. మంగళగిరి టౌన్ కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్న ఇంటిని లోకేష్ పరిశీలించారు. కొత్తపేటలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన నాగరత్నమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందించారు. భారీ వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 2 ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. 70 గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తి 5,66,860 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు 500 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణానది వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులకు పైగా ఉండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ఫ్లో 3,56,024 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 4,61,245 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4,53,700 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 3,39,434 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో 3,14,434 క్యూసెక్కులుగా ఉంది. ఏపీ అసెంబ్లీని పూర్తిగా డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. బడ్జెట్ సహా సభ్యుల ప్రశ్నలు, కమిటీల రిపోర్టులు మొదలైనవి డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తుంది. త్వరలోనే నేషనల్ ఈ విధానంలో భాగస్వామి కాబోతుంది. రాష్ట్ర బడ్జెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తే ప్రశ్నలు, ప్రభుత్వం నుంచి వారికి పంపే సమాధానాలు, సమావేశాల సమయంలో సభ ఎజెండా, సభ కమిటీల రిపోర్టులు ఇలా అన్ని కాగితరహితంగా డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చే దిశగా ఏపీ అసెంబ్లీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే నెవాలో రాష్ట్ర అసెంబ్లీ భాగస్వామ్యం కాబోతోంది. దీనికి సంబంధించి త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ దిశగా ఇప్పటికే గుజరాత్, అస్సాం, మణిపూర్, ఒడిశా, పంజాబ్, తమిళనాడు తదితర రాష్ట్రాల అసెంబ్లీలు డిజిటల్ వ్యవహారాలకు సిద్ధమయ్యాయి. ఇటీవలే ఒడిశాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను డిజిటల్ విధానంలో ప్రవేశపెట్టింది. జాతీయ సమాచార కేంద్రం ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక వ్యవహారాలను పర్యవేక్షించనుంది. ఏపీలోనూ నెవాను అమల్లోకి తీసుకురావడంపై అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముంబై నటి కేసులో నకిలీ పత్రాలు సృష్టించిన పోలీసులకు ఉచ్చు బిగుస్తుంది. 2వ రోజు హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనపై కేసు నమోదు చేయడం వెనుక కుట్ర ఉందని నటి పోలీసులకు తెలిపారు. ఏ ఫోర్జరీ కేసు పెట్టి బాలీవుడ్ నటిని కటకటాల పాలు చేశారో ఇప్పుడు అదే కేసు పోలీసుల మెడకు చుట్టుకోబోతోంది. ముంబై నటిపై అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురి చేసిన వ్యవహారంలో డొంక కదులుతోంది. 2 రోజుల విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హీరోయిన్, ఆమె కుటుంబ సభ్యుల అరెస్టుకు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదే ఆధారమని తెలుస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి 5 ఎకరాల పొలంపై హక్కులు పొందినట్లు తప్పుడు పత్రం సృష్టించినట్లు వైఎస్ఆర్సీపీ నేత ఫిర్యాదు చేశారు. అసలు ఈ ఫోర్జరీ పత్రం గురించి సరిగా దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేసినట్లు నటి ఆరోపించారు. 5 రోజుల పోలీస్ కస్టడీలో కొందరు అధికారులు అతిగా ప్రవర్తించారని, మఫ్టీలో వచ్చి వేధించినట్లు తెలిపారు.
విచారణలో పలువురు పోలీసు అధికారుల పాత్ర గురించి ఫిర్యాదు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలా లేదా ఏ విధమైన చర్య తీసుకోవాలి అనే దానిపై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారని నగర కమిషనరేట్లో పనిచేస్తున్న పలువురు పోలీసు అధికారులు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకున్నట్లు వెల్లడైంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 20 మంది వరకు ఈ కేసులో కీలక పాత్ర పోషించారు. దర్యాప్తు బాధ్యతలు వారికి అప్పగించకపోయినా కూడా పోలీసు కస్టడీలో ఉన్న నటి కుటుంబ సభ్యులను కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లి పర్యవేక్షించినట్లు సమాచారం. Alleged, I tried to sell his land to those people have themselves complained against Vidyasagar that he misused their Aadhaar cards that were given to him, and they have absolutely zero involvement in the alleged land deal because there is no land deal. So this Vidyasagar has misused their Aadhaar cards. He has misused my Aadhaar card, forged my Aadhaar card, and circulating them on the internet, the fudged copies with the fudged birth dates, and he has apparently forged that document, that alleged document. I think very severe action should be taken against him and the erring police officials. The entire motive of all of this was to shut the Bombay case. So everything's, I think, pretty clear now. ఇబ్రహీంపట్నం మండలం రాయన్పాడు రైల్వే స్టేషన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ ను రైల్వే అధికారులు రాయన్పాడు వద్ద నిలిపివేశారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, అంబులెన్స్లు, పోలీసులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. కొండపల్లి, రాయన్పాడు మధ్య రైల్వే ట్రాక్ మునిగిపోవడంతో సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ ను కొండపల్లి వద్ద రైల్వే అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హృదయ విదాకర పరిస్థితులు ఏర్పడ్డాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సున్నభట్టిల్ సెంటర్లో కొండ చర్యలు విరుగుపడి మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం అందించాలన్నారు. విజయవాడ సున్నబట్టిల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమైన ప్రాంతాన్ని సిపిఐ పార్టీ నాయకులు పరిశీలించారు. స్థానికులను ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగడం బాధాకరమని పేర్కొన్నారు. కొండ చర్యలు విరిగిపడి 5గురు మృతి చెందడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కొండ ప్రాంతాల్లోని ప్రజల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలించిన వారిలో అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే విజయవాడలో గతంలో మనం ఏనాడు నిలపగా విపరీతమైన వర్షాలు మొత్తం ప్రజల యొక్క జీవితం అంతా అతలాకుతలమైపోయింది. తర్వాత ఎవరైతే ఇక్కడ మన కొండ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది. చాలామంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వారికి కూడా ఆ రకంగా ఇబ్బందులు పడ్డారు. మరి మన విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురవడం వల్ల పంటలు కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా తీవ్రమైన నష్టం జరిగిందని అంటా ఉన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ ప్రాంతానికి కూడా ఇవి పాకాయి. కాబట్టి ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అత్యంత హృదయ విదారకమైన పరిస్థితులు ఇవాళ కలుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కూడా తక్షణమే స్పందించి అధికారులను అప్రమత్తం చేశాడు. అందరూ సంతోషమే. కానీ ఎవరైతే ఇక్కడ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సరైనది కాదు. ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు పెంచాలి. సీఎం గారు కనీసం 10 లక్షలు ఇస్తాడని మేము ఆశించారు. అది కూడా కాకుండా ఉంటే 5 లక్షలు అనేది కరెక్ట్ కాదు. తక్షణమే దాన్ని పెంచాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పంటలు ఎక్కడెక్కడ నష్టపోయారు. ఈ వర్షాలు ఆగిన వెంటనే మొత్తం పంటలు గత 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకి నగరంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి అనేక మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా మొగల్రాజపురం ప్రాంతంలో సున్నపట్టిన సెంటర్లో 5 ప్రాణాలు కోల్పోవడం, 2 గంటలకు జరిగినటువంటి కొండ చర్య విరిగిపడి ఇళ్ల మీద పడటంతో 5 చనిపోయారు. ఇంకా బాడీ కూడా ఒక బాడీ తీయవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ప్రాణ నష్టం జరిగింది.
విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ఈ ఆస్తి నష్టానికి ప్రాణ నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా కమ్యూనిస్ట్ పార్టీగా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం, విజయవాడ నగరంలో 16 డివిజన్స్ కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి. అదే పద్ధతిలో మెష్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కోరినటువంటి దానికి అనుగుణంగా ఇప్పటి వరకు కనకదుర్గమ్మ వారి గుడి మెట్ల మార్గం కాకుండా వెనక వైపు ఉన్నటువంటి మార్గానికి మెష్లు వేశారు. అదే పద్ధతిలో చిట్టినగర్ టన్నల వైపు మెష్లు వేయడంతో ఇప్పుడు కొండ చర్యలు విరిగి పడినటువంటి పరిస్థితి మన అనుభవం తెలియజేస్తాం. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. విజయవాడకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పలు ప్రాంతాలకు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ పై ఆగి కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని వీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వర్షాలకు గన్నవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు, చెరువులు ఏకమై నివాస గృహాల్లోకి వర్షపు నీరు ప్రవేశించి జనజీవనం స్తంభించింది. ఇదే క్రమంలో ఆత్కూరు గ్రామంలోని ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఏరియాలో వర్షపు నీరు చేరి నివాస గృహాలు ముంపుకు గురయ్యాయి. గ్రామంలో నాయకులు, అధికారులు స్పందించి ముంపుకు గురైన ప్రాంతాల్లోనే ప్రజలను, చిన్నపిల్లలను పునరావాసం కల్పించి ఆత్కూరు జెడ్పీ హైస్కూల్, ఎంపీపీ స్కూల్ ముంపు గురైన 40 కుటుంబాలకు 70 మందికి పునరావాసం కల్పించారు. రెవెన్యూ, పంచాయతీ, హెల్త్ అధికారుల సమక్షంలో పునరావాసం కల్పించిన వారికి వైద్య సేవలు నిర్వహించి వారికి త్రాగునీరు, ఆహారం అందజేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఈ ఏలూరు కాలగట్టుకి గండిపడటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు కొన్ని ఏరియాల్లో. మరియు ఈ భారీ వర్షాలు నిన్న 100 సెంటీమీటర్ల పైన వర్షం కురిసిందని వాతావరణ శాఖ వారు తెలియజేసినారు. దానికి తదనుగుణంగా ఈ గ్రామంలో లోతట్టు ప్రాంతాలైన ఎస్టీ కాలనీ కానీ, మరి బీసీ కాలనీలు కానీ, మరియు మైనార్టీ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నందున వారిని ఈ హై స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూలు మరియు మండల పరిషత్తు ఉన్నత పాఠశాలలో కూడా ఒక 70 నుంచి 80 మంది దాకా పెద్దల్ని, 15 నుంచి 20 మంది దాకా పిల్లల్ని కూడా అక్కడికి తీసుకురావడం జరిగిందండి. అలాగే గ్రామ పెద్దలు కానీ, గ్రామంలో అనేక మంది పార్టీలకు అతీతంగా గ్రామ సర్పంచి మరియు ఊళ్ళో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ముక్తకంఠంతో వచ్చి వీళ్ళందరూ కూడా అనేక రకమైనటువంటి చేశారండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.